దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు ఎన్నో కలలు కని ఈ లోకానికి పంపించాడు. యవనస్తులారా, మీరు బలవంతులు గనుక దుష్టుని జయించి ఉన్నారు. లోకాన్ని నాశనం చేస్తూ గర్జించు సింహం వలె తిరుగుతున్న అపవాదిని సైతం ఎదిరించగలిగే నీ యవన దశలో, నీ బాల్య దశలో, నీ పెద్దరిక వ్యవస్థలో అపవాదిని ఓడించాల్సింది పోయి అపవాది చేత మన జీవితాల్లో అణగద్రొక్కించుకునేలా చేస్తున్నామండి. దేనికి ఉపయోగిస్తున్నాం మన బలాన్ని? బాల్యములో మొండితనం చూపుతావు, యవనములోనేమో మూర్ఖత్వాన్ని చూపుతావు, పెద్ద అయిన తర్వాత అసలే దేవుణ్ణి మర్చిపోతావు. అందుక దేవుడు నీకు ఇచ్చాడు జీవితం. ఈరోజు చూడండి, తినకూడని పదార్థాలు, లేని అలవాట్లను చిన్నతనములోనే అలవర్చుకొని దేహాన్ని పాడు చేసుకుంటున్నారండి. వ్యాధనతో పిచ్చోళ్ళైపోతున్నారండి. నీ మనసులో, నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకో. నీ దేహాన్ని చెరుపుదానికి నీవు దూరమైపో. నీ జీవితాన్ని పాడు చేసేదానికి నీవు ఎప్పుడు దగ్గర కాకు. బలముందని విర్రవీగుతున్నావేమో, ఆరోగ్యం ఉందని విర్రవీగుతున్నావేమో, ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతానని అనుకుంటున్నావేమో. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ యవన బలం నీ ఎముకల్లో ఉంటే ఆ యవన బలం ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది. దేవుని పిల్లారా, ఆలోచించండి. మన బాల్యమైన, యవనమైన, వృద్ధాప్యమైన దేవుని నామ ఘనత కొరకు వాడాలి తప్ప గాడి తప్పిపోతే ప్రమాదం ఉంది.